పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదములకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదములకు స్తుతి
పిత పుత్ర పవిత్రాత్మతో మహిమ కలుగునుగాక. ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఈ సాయంకాల సమయమున కోవెలలో గుమిగూడిన చెట్టు అవి సాయంకాలం అయ్యేసరికి తమ గూటికి చేరుకున్న విధముగా తండ్రి, ఈరోజు నీ చెంత మేమందరం కూడా నీ సన్నిధానం చుట్టూ గుమిగూడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ దివ్య సప్రసాద ప్రభువా, మా అందరిపైన నీ కరుణ చాలి కుమ్మరించయ్య. ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరైతే ఆరాధనకు విచ్చేసి ఉన్నారో వారి కుటుంబాలను, వారి బిడ్డలను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా నీ వైపునకు ఆకర్షించుకొని ప్రతి ఒక్కరి యొక్క మనస్సును, హృదయాన్ని, జీవితమును పరిశీలించి దేవా మాకు కావలసినటువంటి ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈరోజు ప్రతి విధముగా మా సంఘము కోసం ప్రార్థిస్తున్నాం. మా విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబమును గుర్తు చేసుకుంటూ ఉండగా దేవా నీ యొక్క ప్రేమ అనురాగములతో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ లోక దృష్టిలో ఉంటూ ఇదే శాశ్వతములు ఎవరు చూస్తున్నారు అనే తపనతో ఉంటూ జీవితాలను చల్లాచదర చేసుకుంటున్నారు. తండ్రి, మానవుని జీవితం అంటే ఈ లోక ఆశలతో ముడిపడి ఉన్నది కాదు అని తెలుసుకునే వాక్యమును ప్రతి ఒక్కరికి తెలుపుమయ్యా. ప్రభువా, ఎక్కడ చూస్తున్నా స్వార్థం, ఎవరి ఎందుకు చూస్తున్నా నిరుత్సాహం. ఎందుకనగా లోక ఆశలు ఎక్కువైపోతున్నాయి. లోకం యొక్క ధ్యాస ఎక్కువగా ఉంటూ ఉంది. ఏ కుటుంబంలో చూస్తున్నా, ఏ సంఘంలో చూస్తున్నా, ఏ ప్రాంతంలో చూస్తున్నా ప్రభువా నీ బిడ్డలు, నీవు సృష్టించినటువంటి మనుషులు నిన్ను ఎలగక వస్తువులను ప్రేమిస్తూ ఉన్నావు, ఆకర్షణలతో లోనైపోతూ ఉన్నావు, ఈ లోక సంబంధమైన వాటిలో జీవిస్తూ ఉన్నావు. కనుక దేవా, ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉండగా మమ్మల్ని కూడా నీ యొక్క బలమైన వంటి కలమలతో, ప్రకాశవంతమైన నీ కిరణాలతో మమ్మల్ని దీవించుమయ్యా. నీ వెలుగు మా అందరిపైన ప్రకాశింపచేసి చీకటిలో నడుచుతున్న వారికి వెలుగుగాను, పాపములో పడిపోయిన వారికి కదివింపుగాను ఉండేలాగా చేయమని ఈ సమయంలో అడుగుతూ ఉన్నాం. తండ్రి, పదవులను ప్రేమిస్తున్నారు, డబ్బును ప్రేమిస్తూ ఉన్నారు, అవసరాల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు, ఈ లోక పేరు ప్రతిష్టల కోసం కొట్టుకుని ఒకరిపైన ఒకరు ద్వేషం పగ పెంచుకొని తాత్కాలికమైనటువంటి ఆస్తుల కోసం జీవితాలను కూడా త్యజిస్తున్నారు. దేవా తండ్రి, ఈ సమయంలో అందరినీ కూడా నీ దివ్య వెలుగుతో వెలిగించుమయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది ఎవరితో వెంట రాదు అని గుర్తించుకునే భాగ్యమును మాకు తెలియపరుస్తుంది. ఎందుకనగా నా ప్రభువా, ఇది ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మన్నే పోతుంది, దుమ్మైపోతుంది,
కానీ మీరిచ్చినటువంటి జీవితం విలువైనది. దీనిని గ్రహించడానికి, మనిషిని ప్రేమించడానికి, మనిషిగా గుర్తించడానికి కావలసినటువంటి అనుగ్రహ వరాలను ప్రతి ఒక్కరిపై మాకు మరించుమయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉంటూ ఉండగా ఒకసారి మన యొక్క నేత్రములను తెరుద్దాం. భౌతిక నేత్రములు కాదు, ఈ లోకాన్ని చూస్తే నేత్రములు కాదు, ఆధ్యాత్మిక నేత్రములతో చూడాలి యేసయ్యను. ఈ లోక నేత్రములతో చూస్తే నీకు తప్పిదాలు కనబడతాయి, పాపాలు కనబడతాయి, శాపాలు, క్రోధము, అసూయ కనబడుతుంది. కానీ యేసయ్య ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీ హృదయ అంతరంగము నుండి ప్రభువును చూస్తున్నట్లయితే యేసు కనబడతాడు. దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ జ్యోతిర్మయుడు నీకు కనబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక బాహ్య నేత్రములు కాక ఆధ్యాత్మిక నేత్రములతో ప్రభువును చూద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి కనిపించేవాడు, ప్రతి ఒక్కరిని ఆలకించేవాడు, ప్రతి ఒక్కరి యొక్క వేదనను, బాధను ఆయన గమనించి కావలసినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తీర్చివేసి ఆత్మీయ ఫలాలను అందించేవాడు మన దేవుడు. కనుక ఓ ప్రియ దేవుని సంగమా, మన దృష్టి ఎటువైపు? నీ దృష్టి, నీ ప్రయాణం, నీ గమనం యేసయ్య వైపు ఉంటే నీ జీవితము మంచిగా కొనసాగుతారు. అదే నీ దృష్టి లోకం వైపు, సంపద వైపు, ఆస్తి వైపు, ఈ లోక అందాల వైపు, ఈ లోక వ్యామోహాల వైపు ఉంటే నీ దృష్టి నీ జీవితానికి నీకు వినాశనము కలిగిస్తూ ఉంది. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని ముందు మనందరం కూడా మన దృష్టిని ఉంచుదాం. కనుక హృదయ పరివర్తన దేవుడు దయచేయాలని, మారు మనస్సును మనకు అందించాలని, మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని, పాపాన్ని తొలగించమని ఆ కరుణామూర్తిని వేడుకుంటాం. వెలిగించుమయ్యా యేసయ్య. పాట నంబర్ 456. ఈ పాటను పాడుతుండగా ప్రతి ఒక్కరూ కూడా దీనిని తిరిగి పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా.
వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. 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 ఆత్మాంధకారం తొలగించుమయా, నీ జీవన వేదం బోధించుమయా. ఆత్మాంధకారం తొలగించుమయా, నీ జీవన వేదం బోధించుమయా. పరిపూర్ణ స్వస్థతను నాకొసగుమయా, నీ చెంత చేరా వరమేవుమయా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా ఆరాధన, ఏకదేవా మహిమ, ఏకదేవా స్తుతి, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ, దయామయుడా వందన, ప్రేమామయుడా వందన, సమాధానకర్త వందన, నా జీవమా వందన, నా రక్షకుడా వందన, నా సర్వస్వమా వందన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. అందరూ చక్కగా కూర్చొని ఒక నిమిషం పాటు మౌనముగా అటు ఇటు కదలక మెదలక, ఏ దాని గురించి దిగులు చెందక, ఒక్క నిమిషం పాటు నిన్ను నేను దేవుని సమర్పించుకో. ప్రియా దేవునిగా, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నా, ఎన్నో ఆలోచనలతో తికమకపడుతూ ఉన్నా, ఎన్నో వేదనలతో వేసారిపోయి ఉన్నా. ఇదిగో బిడ్డ, నీకు శాంతి దొరికేది యేసయ్య దగ్గర, సమాధానం దొరికేది ప్రభు దగ్గర. కనుక మనస్సు శరీరం
హృదయము ఆత్మను ఏకీభవించి యేసయ్యతో ఒక నిమిషం పాటు మౌనముగా ప్రార్థన చేసుకున్నాం. మీ దృష్టి యేసు మీద ఉండాలి. మీ కనులు యేసయ్యను మాత్రమే చూడాలి. మీ శరీరము యేసును పొందుకునే విధముగా మిమ్మల్ని మీరు సరి చేసుకుని చూడండి. చక్కగా కూర్చో, తల కిందికి కానీ పైకి కానీ అటుగా ఇటు కానీ కాకుండా దివ్య ప్రసాద ప్రభు వైపే చూడాలి. నీకు శాంతి రావాలంటే ఆయన చూడాలి. సమాధానం దొరకాలంటే ఆయన చూడాలి. నీ జీవితం మారాలంటే లోకాన్ని కాదు చూసేది యేసయ్యను చూడు. యేసును చూస్తే నీకు సంతోషం, యేసు వైపు చూస్తే నీకు ఆనందం కలుగుతుంది బిడ్డ. కనుక యేసును చూడు ఒకసారి. ఈ జీవితం ఒక రోజు ముగిస్తాను. నువ్వు కూడబెట్టి నీ వెంట రావు, నువ్వు కట్టుకున్న బట్టలు రావు, తిన్న తిండి రావు, వేసుకున్న ఆభరణాలు రావు, ధరించినటువంటి వెండి బంగారాలు రావు. ఇప్పుడు ఏది నీకు వస్తుందండి? యేసయ్యతో జీవించిన జీవితం, ప్రభువుని గుర్తించి ఎదిగినటువంటి జీవితం. కనుక దైవస్థలం ప్రార్థన చేసి మౌనంగా ప్రార్థన చేయాలి. ప్రభు పునీత పౌలు మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 10 వరకు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి వెంట తెలిసితివి? ఏమేమో లేదు. మనం ఈ లోకం నుండి నిష్క్రమించినప్పుడు వెంట ఏమి తీసుకొని పోగలను? ఏమేమో తీసుకొని పోచాలను. కనుక అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందును. కానీ ధనాకాంక్ష కలవారు సోదరులలోని మానవులను సిద్ధం చేసి నశింపచేయు అపాయకరమును మూర్ఖమును వాంఛల వలయంలో చిక్కుకుందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలం. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసమును వీడి తొలగిపోయి అనేక కష్టముల పాలైంది. వీరి ప్రభుని మాకు కూడా లేవు. ప్రతిదీ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు మన అందరి కోసం. ప్రతి సమయాన్ని ఇచ్చాడు మన జీవిత బాగోగుల కోసం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని వైపు చూస్తూ మీ పనులను పక్కన పెట్టి ఇంట్లో ఏమి జరుగుతుంది, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని అనుకోకుండా ప్రభువు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరాధనలో పాల్పంచుకోమని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్
ఈ దివ్య సప్రసాద ప్రభువునితో మమేకమై ఆరాధన చేయండి. స్తుతి సింహాసన ఆసీనుడైన ప్రభువు మన ఆరాధనలు, మన స్తుతులు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క కోరికలు, మన విన్నపాలు ఈ ప్రభునికి చేయాలి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఈ ప్రభువుని మహిమపరచాలి, ఈ రక్షకుని ఆనందింప చేయాలి. కనుక ఈ సమయంలో నీవును నేను మనందరము దివ్య సప్రసాద ప్రభువునితో ఏకీభవించి ప్రార్థించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా అభయమా వందనం, మా శరణమా వందనం, మా స్వస్థతుడా వందనం, మా శివమా వందనం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. పునీత పౌలు మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. Praise the Lord, praise the Lord, praise the Lord. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రస్తుత కాలంలో నివసిస్తున్న జీవిస్తున్న మనిషి నిలకడగా లేడు, సమాధానముగా లేడు. వీటికంటే ఎక్కువగా నిజమైనటువంటి సంతృప్తిలో లేడు. ఎందుకంటే ఈ మానవుడు సృష్టించిన సృష్టికర్తను మరిచిపోతున్నాడు. ఈ లోకంలో ఉన్న సర్వ వస్తువులకు, సర్వ జీవులకు, సర్వ ప్రాణులకు ప్రాముఖ్యమైనటువంటి ఆ జీవాధిపతిని మనిషి మరిచిపోతూ అశాశ్వతమైనటువంటి వస్తువుల వైపు, అశాశ్వతమైనటువంటి సంతోషాల వైపు, అశాశ్వతమైనటువంటి సంపద వైపు ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నాడు. కనుక ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ కుటుంబంలో గమనించినా, ఏ వ్యక్తిని పరికించి మాట్లాడినా నిలబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు లేదు, పెద్దలకు లేదు, వృద్ధులకు లేదు, అంతకంటే ఎక్కువగా ఆస్తి అంతస్తు కలిగిన వారికి కూడా నిలబడలేదు. మనిషి పరిగెడుతూ ఉన్నాడు, అలసట చెందుతూ ఉన్నాడు. ఈ లోక అభివృద్ధి వైపు నడవాలని అడుగులో అడుగు వేసుకుంటూ, తడబెడుతూ లేస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ జీవితం ఎక్కడ నిలకడగా ఉందో, ఈ జీవితం ఎవరి యందు సంతోషంగా ఉంటూ ఉందో, ఆ వ్యక్తిని లేక ఆ దేవుణ్ణి మరిచిపోతున్నాడు. రాను సాంకేతికంగా, సాంఘికంగా, శాస్త్రీయంగా, విజ్ఞానపరంగా మనిషి ఎదుగుతూ ఉన్నాడు. కానీ రాను మనిషి యొక్క విశ్వాస జీవితం అన్నది కరిగిపోతుంది, తరిగిపోతుంది. అది కాల గమనంలో కలిసిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మన ప్రభువు కోరుకునేది ఏమిటంటే అంచెలంచెలైనటువంటి
ఎదిగి కొద్ది మనం దేవుని యందు జీవించే జీవితం, దేవుని తెలుసుకోవాల్సినటువంటి జీవితం ప్రభువు కోరుకుంటూ ఉన్నాం. అందుకే ప్రతి మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు, విశేషణ గుణం ఇచ్చాడు, సర్వ సామర్థ్యం కలిగే శక్తిని ఇచ్చాడు. వీటిని ఉపయోగించుకొని ఈ సృష్టికి మూలకర్త అయినటువంటి ఆ దేవుని ఎరగడమని ఆయన గుర్తించుకొని దివ్య ప్రసాదము ఈరోజు మనందరికీ కూడా ఒక గుర్తింపును మరొకసారి తెలుసుకొని చెబుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఓ క్రైస్తవుడా, విశ్వాసుడా, నీ దృష్టి ఎటువైపు? లోకం వైపు ఉందా, లేక లోకాన్ని సృష్టించినటువంటి ఈ సృష్టికర్త వైపు ఉందా? ఈరోజు ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి. మనిషి రాను రాను ఈ సంపదను ప్రేమించడం ఎక్కువైంది. సంపద కోసము మనిషి ప్రాణాలు సైతము తెగిస్తూ ఉన్నాడు, బంధాలను విడిచిపెడుతూ ఉన్నాడు, అహంకారంలో క్షీణించడానికి సైతము ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని కోరుకునే ఆ దేవుని యందు జీవించడానికి సమయం లేదంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎంత బాధకరం! ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యక్తిలో చూసినా సెల్ ఫోన్ ఉంది, ఏ కుటుంబంలో చూసినా టీవీ ఉంది, ఎవరి మధ్యలో చూసినా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాలు, ఇవి పరికరాలు ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. వీటితో జీవితం గడుపుతున్నాం, వీటితో జీవితం ఎక్కువ కూడా కేటాయిస్తూ ఉన్నాం. కానీ దేవునికి కేటాయించడానికి, దేవుని తెలుసుకోవడానికి మనిషి కొంతైనా కూడా నిలకడగా లేకుండా ఉన్నాడని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎప్పుడు ఆనందం వస్తున్నాడంటే దేవుని దగ్గరికి కాళ్ళు సత్తుపడినప్పుడు, చేతులు ఆడనప్పుడు, ఆరోగ్యం నిలకడగా లేనప్పుడు, మనస్సులో శాంతి లేనప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ ప్రభు కోరుకునేది ఇది కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఉద్యోగాలని విధులకు సమయాన్ని ఇస్తున్నారు, పనులకు సమయాన్ని ఇస్తున్నారు. కానీ ఆ పనులు ఇచ్చిన వాడు, ఆ జీవితాన్ని ఇచ్చిన వాడు, అవసరాలను తీర్చేవాడికి అయినటువంటి ఆ ప్రభువునికి సమయం ఇవ్వడానికి ఈరోజు యువతలు దేవుని ముందుకు రావడం లేదు. వృద్ధులు సంభాషణలో కాలం గడుపుతూ ఉన్నారు. కుటుంబీకులు నేను అనుదిన జీవితంలో సతమతమవుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా గుర్తించుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు సమయం ఇవ్వకపోతే, ఇప్పుడు దేవుని వైపు మన దృష్టిని పెట్టకపోతే, ఆ సర్వ సృష్టికర్తను మన జీవితంలో మనము ఆయన అనుభవించకపోతే, రాబోయే రోజుల్లో నీవు నేను ఏడవలసి ఉన్నటువంటి సమయము విచ్చేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఓ క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, ఎంతమందిని దేవుని వైపు మన దృష్టి మరలుస్తూ ఉన్నాం? ఎంతమందిని ఆ ప్రభువునకు మన సమయాలను, లేకపోతే మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బహుశా డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే దైవం కాదు.
కనుక ఈరోజు దేవుని వాక్యం చెప్పిన విధముగా ధనాకాంక్ష సర్వ అనంతములకు మూలము. డబ్బును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు ఇతరుల వైపు కానీ ఇతర అంశాల వైపు కానీ సమతుల్యంగా ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మొట్టమొదటిగా డబ్బే శాశ్వతం, డబ్బు అని ఎవరైతే ప్రాకులాడుతున్నారో, దానికోసం రాత్రిమూలలో శ్రమిస్తూ ఉన్నారో, దానికోసం ఇరుగు పొరుగు వారిని త్యజిస్తూ ఉన్నారో, శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారో, ప్రియా దేవుని బిడ్డలారా, వీటితో పాటు దేవుని కూడా మీరు దూరం చేసుకుంటారు. అదే విధంగా ధనము ఏం చేస్తుందంటే దేవుని మరిచిపోయేలాగా చేస్తూ ఉంది. దేవుడు లేని ఆలోచన విధానాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఈ యొక్క ధనము. కనుక మనం చదువుతాం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివినట్లయితే ఏ విధముగా ధనము ఒక మనిషిని దేవుని మరిచిపోయేలా చేస్తూ ఉందో ఆ వాక్యము సెలవిస్తూ ఉంది. దేవా నేను నిన్ను 2 వరములను అడిగెదను. నేను మరణింపక మునుపే వీరిని నాకు ప్రసాదింపుము. నేను ఎంత మాత్రము అబద్ధము ఆడకుండునట్లు చేయము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవారిని చేయవద్దు. నాకు కావలసినదంతా తిండి మాత్రము దయచేయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి మన యొక్క ఆలోచన విధానం? ఈ విధంగా ఉండాలి మన యొక్క ప్రార్థన. దేవా, అనుదిన జీవితాన్ని నాకు అనుగ్రహించు, అనుదినము కావలసిన ఆహారాన్ని ప్రసాదించు. నన్ను ధనవంతునిగా కానీ లేక పేదవాడిని కానీ చేయక నిరంతరము అనుదినము కావలసిన వంటి అవసరాలు తీరే సమకూర్పు నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనిషి మానవుడు డబ్బు కోసం ప్రాకులాడుతున్నాడు కనుక ఇంటిలో సమయం ఇవ్వడం లేదు, బిడ్డలకు సమయాన్ని కేటాయించడం లేదు. అదేవిధంగా భర్తలు భార్యను చూసుకోవడం లేదు, భార్యలు భర్తను కూడా గమనించడం లేదు. ఈ ఇంటి వలన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మనస్పర్ధలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక వైపు ఉండే దృష్టిని ప్రభు వైపు మరల్చుకోవాలని ప్రభు ఈనాడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ధనాన్ని ప్రేమిస్తే, ధనాన్ని ఆశిస్తే, ధనం కోసం నీవు నిరంతరం శ్రమిస్తే నీ జీవన కర్తను నీవు కోల్పోతావు. శాశ్వత మార్గాన్ని అందించే కర్తను నీవు కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డ, పరలోకాన్ని అందించే ఆ పరలోక నామాన్ని నీవు చేరలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఉద్యోగస్తులారా, ధనికులారా, సంపదలో ఉన్న జీవిస్తున్న వారులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకురాలేదు, ఈ లోకంలో విడిపోయే ముందు కూడా ఏమి తీసుకుని పోలేదు. ఈ లోకానికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలుగా పుట్టాము. తిరిగి ఈ లోకాన్ని మనం భయపడుగా దేవుని బిడ్డలుగా మనము ప్రేమ సుమాత్రులుగా జీవించాలన్నది ప్రభు ఈనాడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ధనము దేవుని మరిచిపోయేలా చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే సంపదలను ఇచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభువు ఎవడు అని పలికనలేము. లేమి కలిగినచో దొంగలించి నా దేవుడు అయిన నీకు
ఇదేంటి? సంపదలు అంటే దేవుని మర్చిపోతా. ఈరోజు అదే జరుగుతుంది సంఘంలో, ఈ ప్రపంచంలో అదే జరుగుతుంది. దేవుడు లేడని చాలా మంది ఓపోతున్నారు. వాళ్ళు జీవించేది ఎవరి వలన, వాళ్ళు చేసే పనులు ఎవరి వలన, వాళ్ళు తింటున్నది ఎవరి వలన, వాళ్ళు నడుస్తున్నది ఎవరి వలన, వాళ్ళు ఆలోచన విధానం ఎవరి వలన గుర్తించగా ప్రియ దేవుని బిడ్డలారా, పనులని ప్రారంభమాడుతున్నారు ఉద్యోగులు. పనులని పరిగెడుతున్నారు ఈనాటి మానవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నడవడానికి శక్తినిచ్చిన వాడు, మాట్లాడడానికి జ్ఞానాన్నిచ్చిన వాడు, ఆలోచించే విధానాన్ని కలిగించిన వాడు, నీవు నిలబడడానికి, నీవు తినడానికి, నీవు పనిచేసుకోవడానికి, నీవు ఉన్నాన్ని ఉనికిలో గుర్తించుకోవడానికి ఎవరో తెలుసా నీకు? ఇది క్రీస్తు భగవానుడు. ఈయన లేకుండా ఎవరు లేరండి. డబ్బు నిన్ను సృష్టించలా, దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నీ కోసం అన్ని సృష్టిస్తూ ఉన్నాడు. కనుక ఎలా ఉన్నావు? ఎక్కడ నీ దృష్టి పెడుతూ ఉన్నావు? ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. బిడ్డలు ఈ రోజు పని అని దేవునికి సమయాన్ని కేటాయించగా, ప్రార్థన జీవితంలో జీవించగా, జపమాలను జపించగా, దేవుడు ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా స్నేహితుల బంధంలోనూ, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలలోనూ, కాలక్షేపం వంటి సమయాల్లోనూ గడపడానికి ఇష్టపడుతున్నారు. కానీ వీటన్నిటికీ మూలకారణం దేవుడు మాత్రం మరిచిపోతున్నారు. ఇది చాలా బాధకరం. ఇతర దేశాల్లో అయితేనేమి, ఇక్కడ మన దేశంలో అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో అయితేనేమి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తించుకోవాల్సినటువంటి సమయము చాలా తొందరపడింది. ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ టైం. ఇప్పుడు దేవుడిని మనం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో నీవు సర్వ సృష్టికర్త ఆయన ఉన్నటువంటి మహాభాగ్యాన్ని కోల్పోతావు. ప్రియ దేవుని సంగమా, సంపాదనలు ఉన్నాయని ఏది కూడా పడ్డావని అనుకుంటున్నావేమో. నీ మనశ్శాంతిని కొనలేవు, నీ కుటుంబంలో నిజమైన ప్రేమను కొనలేవు, నీ జీవితంలో నిజమైన ఆరోగ్యాన్ని కొనలేవు, నీ ఆయుష్ను నీవు కొనలేవు, నీ రోజులు నీవు కొనలేవు. దేవుడు నిర్ణయించిన రోజులు నీకు రోజులు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్నే నీకు ఆయుష్ అవుతుంది. దేవుడు ఇచ్చినటువంటి సంపద నీకు సంపదగా అవుతుంది. దేవుడు ఇచ్చినటువంటి శక్తి, బలము, సామర్థ్యము, నైపుణ్యాలు అవే ఉంటాయి. అంతకంటే ఎక్కువగా నీవు డబ్బుతో ఏది కొనలేదు. వస్తువులు కొన్నావు. థింగ్స్ మస్ట్ బి యూజ్డ్, నాట్ టు బి లవ్డ్. వస్తువులను ఉపయోగించుకోవాలి, ప్రేమించడం కాదు. మనుషులను ప్రేమించాలి, మనుషులను వాడుకోవడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని సంఘం మనుషులు ఎక్కడ చూసినా కానీ మనుషులను వస్తువులుగా చూస్తూ ఉన్నారు, వస్తువులను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. కనుక కనువిప్పు కలిగి జీవించు. నీ దృష్టి, నీ ఆలోచన, నీ విధానం, నీ నడవడిక ఈరోజు మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం చదువుతూ ఉన్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనములో దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువైన దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. ధనము ప్రేమించేవారులారా, ధనమును ఇష్టపడేవారులారా, ధనమే జీవితం అనుకుని జీవించేవారులారా, దేవుడు చెప్పే మాటను ఆలకించండి. ముండ్ల పొదలలో పడిన విత్తనములు కోరినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ హైకవ విచారము, తన వ్యామోహము దానిని అణచివేయును. క్రీస్తులో 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 తన వ్యామోహంలో
ఒక రోజు నిన్ను అణచివేస్తాది. ధనము నిన్ను ఒక రోజు విఫలం చేస్తాది. ధనము నిన్ను ఒక రోజు నిరుపయోగంగా మారుస్తాది. ధనము నిన్ను ఒక రోజు అసంతృప్తితో చేస్తూ ఉంది. ఎందుకనగా ఈరోజు ప్రభువు చెబుతూ ఉంది, మంచి విత్తనం మంచి నేలలో పడినప్పుడు అది మొలకెత్తి చిగురించి పెద్దవి మంచి ఫలాలనిస్తూ ఉంది. ఈరోజు నీ హృదయం అనే యొక్క పొలములో, నీ హృదయం అనే జీవితంలో యేసు వాక్కు ఉండాలంటే నీ హృదయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ధనము కాదు ఉండాల్సింది, నీ జీవితంలో ఉండాల్సింది లోక సంపద కాదు, నీ జీవితంలో ఉండవలసింది ఈ లోక వ్యవహార శైలి కాదు, జీవన విధానం కాదు, లేకపోతే స్టైల్ కాదు ఉండాల్సింది. నీ జీవితంలో ఉండవలసింది లోకాన్ని సృష్టించిన వంటి యేసయ్య నీలో ఉండాలి. ప్రియ యువతి యువకులారా, దేవుని బిడ్డలారా, చిన్నారులారా, పెద్దలారా, కనుక ఎటువైపు నీ గమనం, ఎటువైపు నీ యొక్క జీవిత ప్రయాణం ఒకసారి గుర్తించుకో ఓ క్రైస్తవుడా అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ధనము కావాలి, ధనము ఎంతవరకు కావాలో అంతవరకే దాన్ని గమనించాలి, అదాని మీది పోకూడదని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసులో విశ్వసించే వారికి, యేసులో ఉండే వారికి, యేసే జీవితము సర్వస్వం అనుకునే వారికి ఆయన దృష్టి అలాంటి వారిపైన ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ధనం పైన, ధన కాంక్ష పైన, లోకం పైన దృష్టి ఉంటే ఏమవుతుందో మనం గమనించాలి. మరి ఇప్పుడు ఆ యేసయ్య నమ్ముకున్నటువంటి, ఆ యేసయ్యను నమ్ముకున్న విశ్వాసులకు ఆ ప్రభు దృష్టి, ఈ దివ్య సప్రసాద ప్రభు యొక్క దృష్టి వీళ్ళపైన ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించుదాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సృష్టి ఆదరణతో చూచును. చదువు. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో, నమ్మకముతో భయభక్తులు గలవారి మీద ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుందని కీర్తన గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే భయముతోనూ, భీతితోనూ, దైవ భక్తితోనూ ఆయన పట్ల దృష్టి కలిగి ఉంటారో ఆ కుటుంబం వైపు దేవుడి దృష్టి ఉంటుంది. ఆ కుటుంబం వైపు దేవుడి యొక్క కనికరము, జాలి, దయ ఉంటుంది అని కీర్తన 33వ అధ్యాయము 18-19 వచనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. మరి అదే విధంగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో చదివినట్లయితే ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టును, వారి అంగరాత్మను ఆలించును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులను ఒక కంట పెట్టును. ఎవరైతే ప్రభువు పైన దృష్టి పెట్టుకొని ఈ లోకంలో వారు చిన్నపుచ్చుకుంటున్నారో, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో, బాధలు భరిస్తూ ఉన్నారో, లేకపోతే హింసలో వారు తమ జీవితంలో భరిస్తూ ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిపైన ప్రభువు దృష్టి ఉండి వారిని నీతిమంతులుగా చేయును అని ప్రభువు సెలవిస్తూ ఉంది. మరి అదే విధంగా రెండవ దినచర్యల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుడి దృష్టి ఎలా ఉంటుందో విశ్వాసుల పైన ప్రభువు సెలవిస్తుంది. రెండవ దినచర్యల గ్రంథము
రెండవ రాసుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. రెండవ రాసుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఎవరైతే ఈ లోకంలో ఏడుస్తున్నారో ప్రభు కోసం, ఎవరైతే దేవుని నామం కోసం కన్నీరు కారుస్తున్నారో అటువంటి వారి కోసం దేవుడు చెప్పే ఒక భరోసా మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు సందేశము ఇది. మీ పితరులు దావీదు దేవుడును ప్రభువునైన నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్లను కనులారా చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. క్రీస్తులో క్రీస్తులో క్రీస్తులో. దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏడ్చాడు. హిజ్కియా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నేను ఇక్కడ బ్రతకాలని అనుకున్న సమయంలో ఆయన కన్నీరును దేవుడు తుడిస్తున్నాడు యెషయా ద్వారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో నీవు ఏడుస్తున్నావా? కన్నీటితో నీవు ప్రార్థిస్తున్నావా? నీ కన్నీటికి విలువ లేకుండా పోదు. కానీ నీ దృష్టి, నీ ఆలోచన, నీ జీవితం, నీ కుటుంబం, మనందరం యేసయ్య వైపు చూడాలి. చివరిగా మనం చదువుతాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. భూమి ఆకాశములను నేనే చేసితిని, ఇవి ఎల్లరూ నావే. ఇవి ప్రభు పలుకులు. చదువు. వినయాత్ములను పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూచును. క్రీస్తులో క్రీస్తులో. ఎవరైతే ప్రీతితో చూస్తాడండి? వినయము వినయాత్మ కలిగినటువంటి వారిపైన. గర్వము అసూయ కాదు, డబ్బును చెప్పుకునేవాడు కాదు, డబ్బు ఉందని గొప్పలు చెప్పుకునేవాడు వైపు కాదు. ప్రీతితో దేవుడు చూసేది వినయము, వినమ్రత, విధేయత, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని పట్ల దేవుడు చూస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య ఈ యొక్క ఆరాధనలో మనమందరం కూడా మరొకసారిగా ఎవరి వైపు మనం దృష్టి పెట్టుకుంటున్నామో ఆలోచిస్తున్నాం. ఆ భగవంతుడు దివ్యస్థప్రసాద ప్రభువు, ఆయనే మన సంపద, ఆయనే మన జీవితం, ఆయనే మన పరలోకం, ఆయనే మన పొందుతాడు. ఈ లోక సంపద కాదు, ఈ లోక ఆస్తులు కాదు, ఈ లోక ఉద్యోగాలు కాదు, ఈ లోక వస్తువులు కాదు, ఏ మాత్రం కూడా నిన్ను రక్షించలేదు. దేవుడు మాత్రమే రక్షిస్తాడు. ఆయనే క్రీస్తు. ఈ భగవంతుడు మన దీవించమని ఈ దివ్య ఆరాధనలో మనందరము భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాము.
సర్వేశ్వర ఈ అద్భుత ద్రవ్యాల ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తిని మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము సహించుడను యుగ యుగములు జీవిస్తూ పాలన చేయు ఈ వారు మాకు అనుగ్రహించండి. దేవుడు దేవుని పరిశుద్ధ నామము నిజ దేవుడును నిజ మనుషుడైన క్రీస్తువు క్రీస్తు యొక్క నామము క్రీస్తు యొక్క మిగిలి పరిశుద్ధ హృదయం అతని మిగిలి పవిత్ర రక్తము క్రీస్తు యొక్క మిగిలి పరిశుద్ధ దేవోదర్వేన మందు చేస్తువు ఓసువారైన పవిత్ర ఆత్మ దేవుని గొప్ప తల్లి మిగిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క పరిశుద్ధత్వమును నిష్కళంకమైన ఉద్భవం ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణ కన్యకను తల్లిన మరియమ్మ వారి యొక్క నామము ఆమె యొక్క మహావిరక్త భర్తతో పునీత జోసెఫ్ తనను తన యందును తన పునీతుల యందును దేవుడు దేవుడు